సన్మాన కార్యక్రమం. నటభూషణ్ శోభన్ బాబు గారి 7వ వర్ధంతి సందర్భంగా ప్రముఖ టీవీ హీరో బుల్లితెర శోభన్ బాబు శ్రీ నాగ సాయినాథ్ గారికి సమర్పించిన సన్మాన పత్రం. టీవీ శోభన్ బాబు శ్రీ సాయినాథ్ ప్రముఖ అలనాటి అందాల నటభూషణుడు శ్రీ శోభన్ బాబు గారిని అమితంగా అభిమానించే మరో సీనియర్ నటుడు శ్రీ మురళీమోహన్ గారిని గురువుగా దైవంగా భావిస్తూ మంచిగా బ్రతికించు అనే సూక్తితో ఆయన అడుగుజాడలలో ప్రోత్సాహంతో బుల్లితెర శోభన్ బాబుగా 2 హీరోయిన్ల హీరోగా వెలుగొందే నటకిషోరం శ్రీ సాయినాథ్. శ్రీ పుచ్చకాయల శివకేశవరావు శ్రీమతి వెంకట రత్నకుమారి దంపతుల పుత్రుడిగా ఒంగోలులో జన్మించిన శ్రీ సాయినాథ్ ఉస్మానియా యూనివర్సిటీలో LLB పట్టాను పొందారు. హీరోగా 14 డైలీ సీరియల్స్లో ప్రముఖ ఛానల్స్లో తనదైన ప్రత్యేక నటనతో రాణించే ప్రతిభావంతుడు శ్రీ సాయినాథ్. SS వాజ్పేయి గారిచే నాటక రంగానికి పరిచయం కాబట్టి రవీంద్ర భారతిలో తొలిసారి శ్రీ BB ప్రసాద్ దర్శకత్వంలో భగత్ సింగ్లో నటించిన సాయినాథ్ తర్వాత BB ప్రసాద్ దర్శకత్వం వహించి నిర్మించిన నిశ్శబ్దం నాటకం తిరుపతిలో ప్రదర్శనకు నంది నాటకోత్సవంలో వెండి నందిని గెలుచుకుంది. టీవీ రంగంలో రాధా మధు మా టీవీ డైలీ సీరియల్లో అవకాశం మొట్టమొదటిసారి కల్పించిన దర్శకుడు శ్రీ సి సుధాకర్ రెడ్డి గారి పట్ల తనకెంతో గౌరవం అని చెప్పే సాయినాథ్కి అందంతో పాటు అభినయం, మంచితనం, మానవత్వం, వినయ సంపద వంటి సద్గుణాలు ఉన్నాయి. మిస్సమ్మ, రాధామధు, సీతాకొక చిలుక, అభిషేకం, ఆకాశగంగా, రాడాన్ వారి 23 మహాలక్ష్మి నివాసం, తూర్పు వెళ్ళే రైలు, గీతాంజలి, మహాలక్ష్మి ఈటీవీలో ఇది, నీలో సగం, సంసారం, మావి చిగురు జమినీలో, జీ తెలుగులో చిన్న కోడలు, దూరదర్శన్లో కాదంబరి డైలీ సీరియల్స్లో కథానాయకుడిగా ప్రముఖ ఛానల్స్లో ప్రముఖ నటుడిగా పేరున్న సాయినాథ్కి అందాల నటుడు శ్రీ శోభన్ బాబు 7వ వర్ధంతి సందర్భంగా భవిష్యత్తులో సినీ రంగంలో కూడా ఉజ్వలంగా ప్రకాశించాలని అభిలషిస్తూ ఆశీర్వాదాలతో ఆత్మీయ సత్కారాన్ని అందిస్తుంది జంట నగర ప్రముఖ సంస్థ రాగరాగిని. సమర్పణ MV రమణకుమారి, అధ్యక్షురాలు. ఆత్మీయ సత్కారాన్ని పొందుతున్నాను. శ్రీ నాగ సాయినాథ్ గారిని గట్టిగా మీ తప్పట్లతో వారిని ఆశీర్వదించండి. ఈ దండలు నటులకు అండలు. అందువల్ల ఈ అండతో మీరు మరింత ముందుకు పోయి మరిన్ని మంచి పాత్రలు నటించి వారికి ఆనందం కలిగించాలని ఒక ప్రోత్సాహం అన్నమాట ఇది. అందువల్ల ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు ప్రముఖ దర్శకులు
సభకు నా నమస్కారం. శోభన్ బాబు గారి గురించి చిన్నప్పటి నుంచి విని, తర్వాత సినిమాల్లోకి వచ్చిన 20 సంవత్సరాలలో కూడా చాలా ఏళ్ళు చూసింది ఏంటంటే, ఆయన ఎంత వయసు వచ్చినా కూడా అంతే యంగ్గా, ఎనర్జెటిక్గా, అంతే ఆనందంగా ఉన్నారని అది మనందరికీ తెలుసు. ఇవాళ ఇక్కడికి వచ్చిన ఆయన అభిమానులు అందరూ ఆయన వయసులాగా ఉన్నారు కానీ ఆయన మనసులాగా యంగ్గా, ఎనర్జెటిక్గా లేరు అని బాధగా ఉంది. ఎందుకంటే లక్ష్మీపార్వతి గారు చాలా చక్కగా అద్భుతమైన విషయాలు చెప్పినప్పుడు కూడా అక్కడికి మీకు ఒక చిన్న క్యూ కింద స్టేజ్ మీద నుంచి చూపించినా కూడా ఎవరు కనీసం చప్పట్లు కూడా కొట్టడం లేదు. స్పెల్ బౌండ్ అయిపోయి అన్నీ చెప్పారు కాబట్టి సంజయ్ కిషోర్ గారు చెప్తే ఓకే. అయితే ఇవాళ ఈ వేదిక మీద ఉన్న అందరిలోకి అవార్డు గ్రహీత తప్ప అందరికంటే చాలా చిన్నవాడిని నేను, మాట్లాడే అర్హత కానీ, అందులోనూ ముఖ్యంగా మా నాన్నగారు ఒక సత్యప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన యాక్టివ్గా ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కార్యదర్శిగా కానీ సంయుక్త కార్యదర్శిగా ఉన్న రాగరాగిణి ఆర్ట్ అసోసియేషన్ వాళ్ళకి నేను న్యాయంగా అయితే ఇంకొక చిన్న కార్యకర్తలాగా రావాలి, అతిథిగా రావటమే నాకు చాలా మొహమాటంగా ఉంది. అయినా వాళ్ళ అభిమానానికి సతదా కృతజ్ఞతలు. రమణ కుమార్ గారు ఊరుకోలేదు వచ్చేదాకా. సరే, ఇంకా మా నాన్నగారు అంటే ఎలాగో భయం కాబట్టి వచ్చేసాను, అందుకని ఏమనుకోకండి. ఇప్పుడు శోభన్ బాబు గారు నాకు తెలిసి, అంటే నాకంటే నేను ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళకముందు ఆయన సినిమాలు చూసిన చిన్నప్పుడు జోదగాడని కానీ, తర్వాత వీరాభిమన్యు కానీ, చాలా కొన్ని వందల సినిమాలు రామారావు గారివి, నాగేశ్వరరావు గారివి, కృష్ణ గారివి, శోభన్ బాబు గారివి, చిరంజీవి గారి వరకు, బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున గారి వరకు నేను ప్రేక్షకుడిని, కేవలం ఒక ప్రేక్షకుడిని. ఈ సినిమాల్లో కృష్ణరాజు గారు, కాంతారావు గారు, ఇంకా ఎవరినైనా ఒకళ్ళిద్దరు మర్చిపోవచ్చు, ఏమనుకోద్దు. అయితే ఈ సినిమాల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే, సాధారణంగా రామారావు గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ బలంగా ఏ పాత్ర మీదైనా ముద్రేసేసే నటులు. ఒక ప్రేక్షకుడిగా నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఇంకా వాళ్ళు వేసిన తర్వాత ఆ పాత్ర తెలుగులో ఇంకెవరు వేసినా తర్వాత అంతగా ఆకట్టుకోవడం కష్టం. అలాంటి క్యారెక్టర్స్లో మళ్ళీ జనాన్ని అంతగానూ